షై సర్కార్ అన్నదాతల నోట్ల చక్కెర పోయకుంటేనే తీపి ముచ్చట చెప్పినట్టే ఉన్నది కదా. చాలా దినాలు కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఓ తీపి ముచ్చట చెప్పిందట. ఇక మళ్ళీ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారమే ఈ నెల 31వ తారీఖు లోపు అర్హులైన అన్నదాతల అకౌంట్లల్లో రైతు భరోసా పథకం కింద పైసలు జమ చేస్తామని ఖుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారే అనుకొచ్చిండట. విడతల వారీగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం మరి ఇప్పుడు 3వ విడత కింద ఎన్ని ఎకరాల లోపు అమలు చేస్తారంటే, మొదటి విడత కింద మొన్నటి దాకా ఎకరం లోపు అన్నదాతలకు జమ చేసిర్రు. ఇక అటెనక 2వ విడత కింద 2 ఎకరాల లోపు అన్నదాతలకు కూడా జమ చేసిర్రట. ఇప్పుడు 3వ విడత కింద 3 ఎకరాల లోపు అన్నదాతలకు రైతు భరోసా పథకం పైసలు వేసేటట్టే ఉన్నారట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఓ దిక్కు మీ షై సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక వ్యవసాయ శాఖ మొత్తం తేర్లు అయిందని అన్నదాతల అవస్థలు పడుతుండ్రా పట్టించుకుంటలేరని కారు పార్టీ లీడర్లు కయ్యాలు చేస్తుర్రు. మరి మీరు ఇట్లా విడతల వారీగా రైతు భరోసా పథకం వేస్తామని ఏతులు చెప్తిరి. ఇప్పటి వరకు ఎనుగుల చిప్ప ఎనుగులే ఉన్నదన్నట్టు పైసలు వేసింది లేదా, అన్నదాతలను ఆదుకున్నది లేదా. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ నెల 31 తారీఖు లోపు అనబడితిరి. ఇటువంటి 31 తారీఖులు ఎన్ని పోతలేవు సారు. అయినా ఇప్పుడు మీ షై సర్కారు చెప్పే మాటలు పబ్లిక్ మర్చిండ్రు కాబట్టి మొదలు అన్న మాట మీద నిలబడి రైతు భరోసా పథకం పైసలు వేయండ్రి, అప్పుడు ఇటువంటి సొల్లు ముచ్చట్లు చెప్పుర్రు అంటూ ఈ ముచ్చటిన్నోళ్ళు.